ఈటీవీలో సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న డైలీ సీరియల్ రావోయి చందమామ. ఈ సీరియల్లో శివరాం పాత్రలో నటిస్తున్న రవిశంకర్ గురించి, తన రియల్ లైఫ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. రావోయి చందమామ సీరియల్లో శివరాంగా నటిస్తున్న రవిశంకర్ పూర్తి పేరు రవిశంకర్ రాథోర్. అక్టోబర్ 1వ తేదీన రవిశంకర్ తిరుపతిలో జన్మించారు. ఇతడికి ఒక అన్నయ్య ఉన్నారు. రవిశంకర్ తన చదువంతా తిరుపతిలోనే పూర్తి చేశారు. రవిశంకర్ డెంటల్ కోర్స్ని పూర్తి చేశారు. ఆర్ఎస్ఆర్ క్రిస్టల్ డెంటల్ కేర్ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. చిన్నతనంలోనే నటన పట్ల ఆసక్తి ఉండడంతో రవిశంకర్ యాక్టర్ కావాలని అనుకున్నారు. కానీ డాక్టర్ అయ్యారు. అటు డాక్టర్గా ఉంటూనే యాక్టింగ్ కూడా చేయడం ప్రారంభించారు. తన అందంతో, అభినయంతో సీరియల్స్లో ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్తోనే మంచి ఆదరణను పొందారు. మొట్టమొదటగా ఈటీవీలో 4 స్తంభాలాట అనే సీరియల్లో బాలా అనే క్యారెక్టర్లో నటించారు. ఈ సీరియల్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సీరియల్లో రవిశంకర్ తండ్రి కృష్ణ విలన్గా నటించారు. 4 స్తంభాలాట సీరియల్లో తండ్రి విలన్గా, కొడుకు హీరోగా నటించారు. ఆ తరువాత ఆర్కా ప్రొడక్షన్స్ వాళ్ళు నిర్మించిన రాబోయి చందమామ అనే సీరియల్లో శివరాంగా నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ తో పాటు మరికొన్ని రోజుల్లో మరో సీరియల్ ప్రారంభం కాబోతోంది. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ఆనందరాగం సీరియల్లో హీరోగా నటించబోతున్నారు రవిశంకర్. ఈ సీరియల్లో కౌశిక్ కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. రవిశంకర్ రాథోర్ ఈ సీరియల్లో కూడా మంచి పేరుని తెచ్చుకోవాలని, మునుముందు మంచి అవకాశాలతో సక్సెస్ బాటలో కొనసాగాలని ఆశిద్దాం. రవిశంకర్ యాక్టింగ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి ఆయన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరికొందరు సెలబ్రిటీస్ కి సంబంధించిన రియల్ లైఫ్ వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫ్లేమ్. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.